గుంటూరు నడిబొడ్డున రావి చెట్టు. ఆ చెట్టు వద్ద సీతమ్మ పాదాలు. కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఆ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. స్థానికంగా ఎవరికైనా అమ్మాయిలకు పెళ్లి కుదిరితే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే నగర అభివృద్ధిలో భాగంగా రావి చెట్టుకు రక్షణ కరువవుతుందని, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న ఈ రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రిటిషు కాలానికి పూర్వం నుంచి ఈ చెట్టు వద్ద ఉన్న సీతమ్మ వారి పాదాలు పూజలందుకుంటున్నాయి. కొరిటపాడు హరిహర మహల్ థియేటర్ ఎదుట రహదారి మధ్యలో ఉన్న రావి చెట్టు వద్ద ఎక్కువగా పెళ్లి నిశ్చయమైన అమ్మాయిలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ముఖ్యమైన ప్రాంతంగా ఉన్న కొరిటపాడు అప్పట్లో ఒక గ్రామంగా ఉండేది. ప్రస్తుత హరిహర మహల్ ప్రాంతం కొన్ని దశాబ్దాలకు పూర్వం కొరిటపాడు గ్రామం. దశాబ్దాల నుంచి సీతమ్మ వారి పాదాలను గ్రామదేవతగా పూజిస్తున్నారు. ముఖ్యంగా కొరిటపాడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహం నిశ్చయమైన అమ్మాయిలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి సీతమ్మ పాదాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా పూజలు చేస్తే శుభప్రదమని వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఉన్నటువంటి పురాతన అమ్మవారి సీతమ్మవారి పాదాలు కొరిటపాడు పొలిమేరకు సంబంధించినవి. ఇక్కడ కొరిటపాడులో జరిగే కార్యక్రమాలు ఏదైనా కానీ, మొక్కుబళ్ళు కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి మొక్కుని ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి ఇంటి దగ్గర నుంచి మేళతాళాలతో బయలుదేరి ఇక్కడ పూజలు అవి చేసుకుంటారు. ఇది ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో దాదాపు 100 సంవత్సరాల పై నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. దీన్ని కదిలించాలన్నా కానీ ఎవరికైనా భయం, ఏమన్నా జరుగుదేమో, ఎందుకు దీన్ని ఉండదాన్ని మనం కదిలియటం అనే భావంతో అమ్మవారిని, ఆ సీతమ్మవారి పాదాలంటే మంచి భక్తి శ్రద్ధలతోటి మొక్కుబళ్ళు చేసుకుంటూ జరుపుకుంటూ ఉంటారు. కొరిటపాడు గ్రామం వల్ల కొరిటపాడు ఒక సిటీలో ఒక భాగం అయిపోయింది. ఈ గ్రామ సరిహద్దుల్లో సిటీ మధ్యలోకి వచ్చిన తర్వాత దీని యొక్క ప్రాసెస్తో గుర్తించలేకుండా పోతున్నారు. అది పూర్తిగా డౌన్ అయిపోయి ఈ మధ్యకాలంలో ఏదైనా నీళ్ళు వచ్చినప్పుడు నిండిపోవటం, దుమ్ము వచ్చినప్పుడు అంతా కొట్టుకొని ఇది చేయటం ఏదైనా జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఏదో ఒక రూపంలో తీసుకొద్దాము అని చెప్పి మా రామాలయాల వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా దాన్ని కొద్దిగా అభివృద్ధి పరిచే విధంగా అనుమతి ఇచ్చి కొద్దిగా దానికి చేయూత ఇవ్వాలని చెప్పి మేము కూడా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. 12 ఏళ్ళ బట్టి గుడి ఉడుతున్నా 150, 160 సంవత్సరాలు అయింది గుడి వెలిచి. గుడి పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి. సీతాదేవి పాదాలు ఇవి, రాగి చెట్టు 180 సంవత్సరాలు ఆ తల్లి అడేల్చి. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు. ఆ చెట్టు కింద కొట్టి పెట్టుకొని ఆ గుడి ఉడుతున్నారండి. ప్రతి పూజారులు వచ్చి ఈడ పూజ చేస్తున్నారండి. మీరు కూడా ఆలోచించండి, మంచి మనసులతోటి గుడి ప్రాబలం చేపిద్దాం అనుకుంటున్నానండి. రహదారి విస్తరణ పనుల సమయంలో రావి చెట్టును కదిలించే ప్రయత్నం చేయకుండా దాని పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, సీతమ్మ పాదాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.